మరి 'విశ్వంభర' ఫస్ట్ లుక్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండబోతుంది? ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు హైప్‌లో ఉంటాయి. రీచ్ అవ్వబోతుందంటారా? చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా వీళ్ళు అది ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్రిశూలం పట్టుకొని ఉన్నాడు ఆయన. చీకట్లని పారదోలేటువంటి ఒక హీరోగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన లుక్ ఉంది. చిరంజీవి గారికి ఇలాంటి సినిమాలు చేయాలనే కోరిక చాలా కాలంగా ఉంది. గతంలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు 'అంజీ' అనేటువంటి సినిమా ఒకటి చేశాడు ఆయనతో. అంటే చిరంజీవి గారికి ఎందుకు ఇలాంటి సినిమాలు చేయాలని కోరిక అంటే, ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన కెరియర్ ప్రారంభం నుంచి పిల్లలు ఆయన అభిమానులుగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళు ఆ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. అయితే పిల్లల్ని ఎంటర్టైన్ చేయటం కోసం ఒక సినిమా చేయాలి అనేటువంటి కోరిక ఆయనకి మొదటి నుంచి ఉంది. అందులో భాగంగానే ఎంవి రఘు గారికి కెమెరామెన్ ఆయనతో ఒక మాట చెప్పాడు కళ్ళు సినిమా టైంలో, గలివర్ ట్రావెల్స్ని మనం సినిమాగా తీయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, దాని మీద దృష్టి పెట్టచ్చు కదా, పిల్లలు చూస్తారు అని చెప్పాడు ఆ రోజుల్లోనే ఆయన. అప్పటి నుంచి ఆ కోరిక ఉంది. తర్వాత మహానటి టైంలో ఒక మాట అన్నాడు ఆయన. మహానటి ప్రమోషనల్ యాక్టివిటీస్లో తను పాల్గొంటూ నాగశ్విన్కి ఒక ప్రపోజల్ చేశాడు. పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలనుంది నాకు, అలాంటి కథతో ఏదన్నా సినిమా ప్లాన్ చేయొచ్చు కదా అని అశ్విని దత్ గారికి అలాగే నాగశ్విన్కి ఇద్దరికీ చెప్పాడు. అది వాళ్ళు చేస్తారా చేయరా అనేది వేరే విషయం, కానీ ఆయనకు ఆ కోరిక ఉంది. ఇప్పుడు ఇందులో ఈ సినిమా ద్వారా దాన్ని తీర్చుకోబోతున్నాడు ఆయన. ఇది ఫ్యాంటసీ సినిమా, అంటే హీరోయిజంని ఎలివేట్ చేయడానికి ఫ్యాంటసీ సినిమాలో చాలా అవకాశాలు ఉంటాయి. అంతకు మించిన మార్గం లేదు. ఫ్యాంటసీ సినిమాల్లోనే హీరోయిజం విపరీతంగా ఎలివేట్ అవుతుంది. ఎన్టీ రామారావు గారికి అది కలిసి వచ్చిన అంశం ఆ రోజున. ఆయన పాతాళ భైరవి, జగదేక వీరుని కథ ఈ సినిమాల్లో ఫ్యాంటసీ ఉండటం వలన ఆయన హీరోయిజం విపరీతంగా ఎలివేట్ అయింది. అలాంటి ఎలివేషన్ కోరుకుంటున్నాడు ఈయన. ఆయనకి ఇంతకాలానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అప్పుడు గతంలో 'అంజీ' టైంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ ఇబ్బంది పడే అవకాశం లేదు, ఇప్పుడు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారి కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. 200 కోట్లు బడ్జెట్ వాళ్ళు అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయబోతున్నారు. కొత్త డైరెక్టరు వశిష్ఠ, తను ఒక సినిమా సీనియర్ అంతే. ఇప్పుడు దాదాపు కొత్త డైరెక్టర్లతో చేద్దామనే అనుకుంటున్నాడు చిరంజీవి గారు. సీనియర్ డైరెక్టర్ల జోలికి వెళ్ళొద్దు, న్యూ కమ్మర్స్తోనే చేయాలి అనుకుంటున్నాడు. కళ్యాణ్ కృష్ణతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఆయన మళ్ళీ గతంలో గాడ్ ఫాదర్ తీసినటువంటి డైరెక్టర్కి ఇంకొక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఇలా కొత్త ప్రాజెక్టులు కూడా ఆయన కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళాలనుకుంటున్నాడు. పర్టికులర్గా యంగ్ డైరెక్టర్స్తో వెళ్ళాలనుకుంటున్నాడు. కొత్త తరహా కథలతో వెళ్ళాలి అని మాత్రమే అనుకుంటున్నాడు ఆయన. పాత డైరెక్టర్లతో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళతో చేయాలని అయితే అనుకోవడం లేదు. రెండోది, ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా ఇంకొక స్పెక్యులేటివ్ స్టోరీ వచ్చింది. ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఏదో రాష్ట్రానికి గవర్నర్ అయిపోతున్నాడని ఓ ప్రచారం మొదలుపెట్టారు. ఆ ఆలోచనలు కూడా ఆయనకేం లేవు. సినిమాల మీదే ఫోకస్ పెట్టి ఉన్నాడు ఆయన. సినిమాలు మాత్రమే చేసే ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆయన అనుకోవడం లేదు. కాకపోతే మోడీ గారు అవకాశం ఇచ్చాడు ఈ మధ్య. కూటమి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఆ ముగింపులో ఆయనే వెళ్ళి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని లాక్కొచ్చి ప్రజలకు అభివాదం చేశాడు ఆయన ఇద్దరు చేతులు ఎత్తి పట్టుకుని. దాని నుంచి రాబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరితో మేము యుద్ధానికి దిగే అవకాశం ఉంది, చంద్రబాబు మాతో ఉన్నా లేకపోయినా మాకు ఒక బలం ఉంది ఇక్కడ అనేది జనాల మనసులోకి వెళ్ళేలాగా ఒక, ఆయన అనలేదు కానీ అది ఇండికేషన్, ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేసాడు ఆయన. సో దాని మీద రకరకాల కథనాలు వచ్చినాయి. చిరంజీవి గారు ఇంకా సినిమాల నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా దాన్ని మళ్ళీ ఎజెండాలోకి పట్టుకొచ్చారు. కానీ ఆయన ఇప్పుడు సీరియస్గా కథలు వింటున్నారు, సినిమాలు మాత్రమే చేసే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. విశ్వంభర లుక్ అయితే చాలా బాగుంది, ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆయన. అంటే చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఆయన కోరిక తీరబోతోంది. ఆ ఉత్సాహంలో ఉన్నాడు. జనవరిలో రిలీజ్ అవుతుంది, జనవరి 10
టెంటేటివ్గా డేట్ అనుకుంటున్నారు వాళ్ళు, సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమా. ఇంకొక కోరిక ఉంది ఆయనకి, అంటే ఈ పాతాళ భైరవి సినిమా చేయాలనే కోరిక తీరాలి, అది జానపదం, అదొక జానర్ చేయాలి. పౌరాణికం చేయాలనేటువంటి కోరిక కూడా ఉంది ఆయనకి. నిజానికి స్ట్రేట్ రౌడీ టైంలోనే ఆ కోరిక తీరాల్సింది. వీరార్జున అనే టైటిల్ చిరంజీవి గారితో ఆ సినిమా తీయాలి అని టి సుబ్బరామరెడ్డి గారు అనుకున్నాడు. అనుకుని టైటిల్ చెప్పారు, దానికి సంబంధించి కొంత డిస్కషన్స్ జరిగినాయి. కొండవీటి వెంకట కవి గారు ఉన్నారు అప్పటికి, ఇంకా ఆయనతో చర్చలు కూడా జరిగినాయి, కానీ ముందుకు వెళ్ళలేదు ఆ ప్రాజెక్ట్. ఆ వీరార్జున ప్రాజెక్ట్ ఆగిపోవడంతో తర్వాత ఎవరు ఆయనతో పౌరాణికం చేయాలనే ప్రయత్నం చేయలే. ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆ గ్యాప్ ఉంది నాకు, అంటే ఆ వెలితి కనిపిస్తోంది నా కెరియర్లో అని మాట్లాడాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అనగానే ఆయనకు అన్ని జానర్స్లోనూ కొన్ని సినిమాలు కనిపిస్తాయి, దానవేరు సూరకర్ణ, ఇలాగే సీతారామ కళ్యాణం ఇలాంటివి కనిపిస్తాయి. అలాగే కృష్ణ అనగానే అల్లూరి సీతారామరాజు అంటారు. ఇలాంటి సినిమాలు నాకు లేవు అనేది ఒక వెలితిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, 70వ ఏట ప్రవేశిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది టైం. ఈ టైంలో ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్లు, అలాగే తను ఏదైతే చేయలేదు అనుకుంటున్నాడో, కాస్ట్యూమ్ డ్రామా చేయలేదు అనే ఒక వెలితి ఉండేది, అది సైరా సినిమా కొంత తీర్చింది. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఆయన పూర్తి స్థాయి పౌరాణిక సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విశ్వంభరకి తర్వాత నెక్స్ట్ ఆయన ఒక పౌరాణిక సినిమా చేయాలి, ఒక జానపద సినిమా చేయాలి అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఎలాగైతే రావణ పాత్రలో అభిమానులను విపరీతంగా అట్రాక్ట్ చేశాడో, అలాంటి క్యారెక్టర్లు ఈయన కూడా చేయగలడు. అంటే నటుడిగా ఆయన కమిట్మెంట్ చాలా పెద్దది అనే విషయం అందరికీ తెలుసు. ఏ క్యారెక్టరు ఆయన ఇబ్బంది పెట్టలేదు, ఏ క్యారెక్టర్లోనూ ఆయన క్యారెక్టర్కి న్యాయం చేయలేదు అనిపించుకోలేదు ఎప్పుడు.